హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయే ఉంటుంది. బ్లడ్ రెసిపీ అండి, మటన్ బ్లడ్ రెసిపీ. పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ బ్లడ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇందుకోసం నేను 2 కప్స్ వరకు మటన్ బ్లడ్ని అయితే తీసుకున్నాను. మనకి బ్లడ్ కావాలి అంటే ముందే మటన్ షాప్లో చెప్పి ఉండాలండి, లేదంటే అప్పటికప్పుడు కావాలి అంటే దొరకదు. ఎందుకంటే బ్లడ్ డిమాండ్ ఎక్కువ కదా. ఈ 2 కప్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బ్లడ్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా కుక్ చేసుకుంటే మనకి బ్లడ్ అనేది స్మెల్ కూడా రాదు. మూత పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. గట్టి పడిపోతుంది. ఈ పైన వచ్చే నురుగునంతా తీసేయండి. ఇలా కుక్ చేసుకుంటే అచ్చం మనము లివర్ ఫ్రై తిన్న టేస్టే ఉంటుందండి, వేరే టేస్ట్ ఏది రాదు. ఇది కుక్ అయిందా లేదా అని మధ్యలో కట్ చేసి చూసుకుంటే పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని. ఇది ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకా 2 మినిట్స్ పెట్టి కుక్ చేసుకుందాం. ఈలోపు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడవుగా చీల్చుకుందాము. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న పీసులాగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ మనకి బ్లడ్ అయితే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా అది ఈ వేడి వాటర్లో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మనకి బ్లడ్ కుక్ అయింది. ఇలా లోపల వరకు బ్లాక్ కలర్లో కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది అని. దీన్ని ఇప్పుడు మనం చిన్న పీసులాగా కట్ చేసుకుందాము. నేనైతే స్మాల్ పీస్లే కట్ చేస్తున్నాను. మీ ఆప్షన్, మీరు పెద్ద పీసులు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసుకునే ఉప్పు కారం మసాలాలు ఈ పీస్లకి పర్ఫెక్ట్గా పడతాయి. పెద్ద పీసులు అయితే తినేటప్పుడు కూడా కొంచెం అనీజీగా అనిపిస్తుంది కదా. ఇవి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఆనియన్ మెత్తబడితే సరిపోతుందండి, మరి ఎక్కువ రోస్ట్ చేయాల్సిన పని లేదు. ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ పీసులు ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని బ్లడ్ పీసుల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఈ బ్లడ్ రెసిపీ తిన్నట్టు ఏమీ ఉండదు, లివర్ ఫ్రై తిన్న ఫీలింగే వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇంతే అండి, ఎక్కువ మసాలాలు కూడా ఏం లేవు. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఈ మసాలాలన్నీ కూడా బ్లడ్ పీస్లకు పట్టే విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన అసలు సిస్సులైన మటన్ బ్లడ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను ఏవి అప్లోడ్ చేసినా మీ వరకు అయితే చేరుతాయి. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీగా అలాగే మంచి టేస్టీగా బ్లడ్ రెసిపీని ఎలా రెడీ చేసుకున్నామో. చాలా వరకు కొంతమంది బ్లడ్ని నలిపేసి అలాగే కుక్ చేసి అలాగే తిరుమత పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికి దీనికి మీకు టేస్ట్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.